ఆమ్ రౌండ్ వచ్చేసి 17. పట్టినా 36 బ్రస్ట్ సైజు, 34 కమ్మలు. ఈ మెజర్మెంట్కి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. హ్యాండ్ వచ్చేసి ఎంత పెట్టింది? 5.5 6 దగ్గర. హ్యాండ్ లెంత్ 6, లూజు 13. మనకి ఇది 15.5 ఉందన్నమాట రెడీ. అంటే 14.5 ఓకే, పైన కింద కచ్చుకొని 14.5 ఓకే సరిపోతుంది, ప్రాబ్లం లేదు. అంటే ఇది యాజ్ ఇట్ ఈస్ 36 సైజు మనం తీసుకున్న ట్రౌజర్ 36 సైజు, మెజర్మెంట్లో కూడా 36 ఓకే ఫైనల్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు చూడండి ఇది 15.5 ఉంది, 14.5 రావాలి, పైన కింద కచ్చుకొని 14.5 వస్తుంది కంపల్సరీ. కాబట్టి మెజర్మెంట్లో కొంచెం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మెజర్మెంట్ ప్రకారం పెట్టుకోవచ్చు, దీని ప్రకారం పెట్టుకోవచ్చు. ఇది బ్యాక్ ఓపెన్ పెడదాం మాస్టర్, బ్యాక్ కొంచెం వదిలిపెట్టండి. ఏమో చూసింది కింద బాగా వస్తుంది, బాగుంటుంది ఫ్రంట్ ఓపెన్ అయితే. ఓకే, దీనికి ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ ఓపెన్ కాదు. మన కిట్లో కూడా ఫ్రంట్ ఓపెన్ కిట్ అనమాట. ఇది కూడా మీకు ఓపెన్ ఫ్రంట్ బ్యాక్ అనేది తెలుస్తుంది. క్రాస్ కటింగ్ పెట్టండి మాస్టర్, స్ట్రైట్ ఓపెన్. అయితే మనకి ఇప్పుడు ఒకసారి డ్రాయింగ్ వేయండి మాస్టర్, మీరు డ్రాయింగ్ వేయండి. మనకి 17 ఉంది ఆమ్ రౌండ్, మనకి ఇట్లా ఎంత ఉందో ఒకసారి చూసుకున్న తర్వాత ఫైనల్ చేద్దాం. ఒకసారి మనకి 17 ఉంది, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి డ్రాయింగ్ వేయండి మాస్టర్. మొత్తం డ్రాయింగ్ వేసిన తర్వాత ఒకసారి ఆమ్ రౌండ్ చూడండి. మనకి వచ్చేసి 16 ఉంది, మనకి 17 రావాలి. అది అడ్జస్ట్మెంట్ ఒకసారి ఎలా చేసుకోవాలో చూపిస్తే మనకు అర్థమైపోతుంది. మన టోటల్ చెస్ట్ మొత్తం ఒకేలాగా ఉంది, కానీ ఆమ్ రౌండ్లో మన మాస్టర్ ఇచ్చిన కిట్ ఏమో 16 ఉంది, మనకి 17 కావాలి. 17 కావాలనుకున్నప్పుడు ఓన్లీ ఆమ్ రౌండ్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చూపిస్తారు. 36 ఓకే, చెస్ట్లో ఏం తేడా లేదు. ఇది తీసేసి అడ్జస్ట్మెంట్ ఉంటుంది మాస్టర్, ఇది తీసేసి కొంచెం మనకి అలా 15 ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, 16 ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్ కావాలనేసి మనకి ఏంటంటే 36 పర్సనాలిటీకి 16 ఆమ్ రౌండ్ అనేది కామన్, కానీ ఈ అమ్మాయికి 17 ఉంది. ఇప్పుడు 17 వచ్చిందో చూడండి మాస్టర్. ఇప్పుడు మనకి 17 ఆమ్ రౌండ్ ఓకే సరిపోయింది. కాబట్టి ఈ కొంచెం మనకి అడ్జస్ట్మెంట్ 16 అయితే ఇక్కడ వచ్చింది మాస్టర్, ఇది ఇక్కడ చూసుకుంటాం. అంటే దీంట్లో పెద్ద చేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి, ఓకే కట్ చేయండి మాస్టర్. కట్ వర్క్ మాస్టర్, అది చాలా మన మోడల్. ఇప్పుడు ఈ ఒక్క ప్యాటర్న్ ఉపయోగించి ఎలాంటి మోడల్ తీసుకోవచ్చు ఇప్పుడు మాస్టర్ చెప్తారనమాట. ఎన్ని మోడల్స్ దీని నుంచి చూసుకోవచ్చు. ఇది బోట్ నెట్ ప్యాటర్న్, బోట్ నెట్లో దాదాపు చాలా మోడల్స్ బోట్ నెట్ హై నెట్లోనే వస్తాయి. మనం దాన్ని కొంచెం ఆమ్ డౌన్ పెంచుకుంటున్నాం అనమాట, ఎందుకంటే ఆమ్ రౌండ్ రావాలి కాబట్టి ఆమ్ డౌన్ పెంచుకుంటున్నాం. ఇప్పుడు చూసారు కదా, మనకి 16 ఉంది, మనకి కిట్ ఇచ్చింది. 17 ఉండేసరికి డౌన్ ఇక్కడ నుంచి కొంచెం పెంచుకుంటారు. అలానే ఇక్కడ దీంట్లో కూడా కొంచెం డౌన్, దీంట్లో కొంచెం డౌన్, దీంట్లో తీసుకుంటారు.
మనం బ్యాక్ సైడ్ చేసుకున్నాం, ఫ్రంట్ సైడ్ కూడా 1 ఇంచ్ ఆమ్ రౌండ్ చేసుకోవాలి మనం కంపల్సరీ. ఇదంతా సేమే, మనకి బ్యాక్ పార్ట్తో దీన్ని కంపేర్ చేసుకొని మనం ఆమ్ డౌన్ అనేది చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ కొంచెం ఇంకా మందం తీశారు, ఇది అవసరం లేదు. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని మొత్తం దీనిలా తీసుకొని బ్యాక్ పార్ట్ని బట్టి దీన్ని తీసుకుంటారు. ఇప్పుడు సేమ్ కట్ చేయండి మాస్టర్, తర్వాత చూపించండి. మనం ఫస్ట్ అయితే సేమ్ దానిలాగా కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ టిట్ తీసి పక్కన పెట్టుకోండి. ఇది మనకి ఒరిజినల్ మాస్టర్ టిట్ కదా, దీనిని తీసి పక్కన పెట్టుకోండి. అదేది మాస్టర్ బ్యాక్ పార్ట్ నుంచి ఇట్లా మనం ఇట్లా పెట్టుకొని చూసుకుంటాం అన్నమాట సైడ్. ఎందుకంటే బ్యాక్ పార్ట్ని ఆమ్ డౌన్ చేసాం కాబట్టి దీంట్లో కూడా సైడ్ డౌన్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ని పెంచాం కాబట్టి ఇది కూడా కొంచెం తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి తీసేయండి మాస్టర్, కొంచెం ఖర్చులో కాదు, కొంచెం ఇక్కడ వస్తుంది. ఫ్రంట్ పార్ట్లు ఎంత తీసేసినామో బ్యాక్ పార్ట్లు ఎంత తీసేసినామో ఫ్రంట్ పార్ట్లు కూడా సేమ్ అంతే తీసేసుకుంటే మనకి ఆమ్ రౌండ్ జాయింట్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా జాయింట్ వస్తుంది. ఇలాంటి చిన్న చేంజెస్ చేసుకుంటే షోల్డర్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చేంజెస్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో మనకి బ్లౌజులు వస్తాయి. హ్యాండ్లో కూడా ఆమ్ రౌండ్ ఇది 16 కదా కట్ చేసింది, కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి మనం, ఎందుకంటే మనకి 17 రావాలి కాబట్టి. లెంత్ 6 పెట్టండి మాస్టర్, లెంత్ 6 కావాలి మనకి. ఎక్కువ లెంత్ ఉంది, మనకి కావాల్సి 6. నీదా చూడండి, 6 రావాలనుకున్నప్పుడు ఈ హ్యాండ్ నుంచి మనకి ఈ లెంత్ ఇచ్చారు కదా మాస్టర్, దీంట్లో 6 వరకు మార్క్ పెట్టుకొని రెడీ 6 అంటే ఇది 7 పెట్టుకుంటే రెడీ, ఇది 7 పెట్టుకుంటే మనకి 6 వస్తుంది అనమాట. అట్లా ఫోల్డింగ్ చేసుకుని ఇది 7 పెట్టండి మాస్టర్, ఇది 7 పెట్టి ఫోల్డ్ చేసేయండి. పైనుంచి 7 పెట్టేసి రెడీ పైనుంచి 7 పెట్టండి మాస్టర్. ఆ అమ్మాయి 6 కావాలండి, 7 అంటే మనం 7 వరకు ఫోల్డ్ చేసుకుంటాం. అంటే పైన కింద టచ్ పోను మనకి 6 ఓట్ అవుతుంది. ఆ 7 వరకు ఫోల్డ్ చేసుకుంది, ఆ 7 వరకు ఫోల్డ్ చేసిన దాన్ని పెట్టి కట్ చేసుకుంటాం మనం. ఇది మాస్టర్ డబల్ కట్ చేయండి మాస్టర్, డబల్ కట్ చేస్తేనే మనకి మనకి ఏంది ఇది 16 ఆమ్ రౌండ్ ఉన్నది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. లూజ్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, దీనికన్నా కొంచెం ఖర్చు ఉంటుంది మాస్టర్. ఇప్పుడు మనకి మనం ఇంతతోనే పెట్టుకున్నాం అనమాట. మనకి ఎందుకంటే మనకి 16 ఆమ్ రౌండ్ కావాలి కానీ 17, ఇలాంటి పర్సనల్ తక్కువ వస్తాయి కానీ మీకు ఏదైనా తెలిసి ఉండాలనేసి నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇది 16 వరకు ఒక హాఫ్ ఇంచ్ పక్కన పెట్టుకున్నారు. ఎక్కడ బాగుంది అక్కడ తీసుకుంటాం.
ఇటు నుంచి పో, సైడ్ నుంచి పో. నువ్వు తిను మరి తెచ్చుకో ఇగో. ఉండు. ఇది లో థర్టీన్. మనకి లో థర్టీన్ ఎలా చేయాలి, దీన్ని పెట్టుకొని తీసుకోవచ్చు. లో థర్టీన్ కూడా అవసరం లేదు, దీన్ని పెట్టుకొని తీసుకోవచ్చు మనం. ఇదే అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అంట చూడండి. ఇది బ్యాటరీ, ఇది బోట్ నెక్ బౌ వస్తుంది. దాన్ని ఎలా డ్రాయింగ్ చేసుకుంటున్నారో చూడండి. ज़्यादा వద్దు మాస్టర్. మన ఇష్టం, మన సేఫ్ తీసుకోవడం వస్తే చాలు, మనకి ఈజీగా మనకి పని అయిపోతుంది. ఇంకొంచెం వేయండి మాస్టర్. 3.5 కట్టండి బ్రాడ్ ఎక్కువ 3.5 పెట్టండి బ్రాడ్. 3.5 అయితే ఒకటి బాగుంటుంది. 3.5 అంటే 7 వస్తుంది. 6 ఇది ఎక్కువ బ్రాడ్. మీరు ఒకవేళ ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకుంటే ఇవన్నీ కూడా మేము చెప్తాం అనమాట. ఆ ట్రైనింగ్లో ఇవన్నీ చెప్తాం, ఎలా యూజ్ చేయాలి ఏందనేసి అన్నీ చెప్తాం అనమాట. చూడండి ఇప్పుడు మనకి బ్రాడ్ అనుకోండి, ఇది చేంజ్ చేసేది. ఇది మనకి పైన మాస్టర్ ఇచ్చిన ఫిట్లో అదే, ఇది ఒకటే కింద చేంజ్ చేసాం మనం. కటింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవడం అనేది చాలా సింపుల్. ప్రతి మోడల్ ఎలా చేసుకోవాలి, వాళ్ళు మోడల్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటిస్తారో, ఎవరైనా స్టిచ్చింగ్ వీడియోస్ కావాలని కూడా మేము అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వీడియో తీస్తున్నాం. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకి, ఎవరైనా స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకునే వాళ్ళకి మాత్రం పెన్ డ్రైవ్లు ఇవ్వడం జరుగుతుంది. మీకు 13 రూ అనేది మాస్టర్ ఇచ్చిన కిట్ ద్వారా ఆల్మోస్ట్ బొటిక్లో 90% మాస్టర్ చేసే పని లేకుండా మీకు ఈ కిట్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీరు మాస్టర్ని పెట్టినా కూడా మాస్టర్ ఏమి షాప్ రన్ చేయడం అనమాట. మనకి 1200 స్టార్టింగ్ మాస్టర్ ఉంది. మాస్టర్ని పెట్టి చేసినా కూడా మీరు హెల్ప్ మీరన్నా అంటే మీ టైం కూడా మాస్టర్ ఇస్తేనే కటింగ్ చేయగలుగుతారు. అదేదో మీరే నేర్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. లేకపోతే మీరు మాస్టర్ అన్నీ అందించడానికి ఒక హెల్పర్ కూడా రావాలి. మినిమం ఈ రోజులలో హెల్పర్ 250 లేనిది ఎవరు దొరకట్లేదు, ఎవరైనా లేడీస్ని పెట్టినారు కూడా. ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ ప్రాబ్లం అవన్నీ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఎవరైనా హెల్పర్ నన్ను ఇవ్వాలి. హెల్పర్ లేకపోతే మనం ఉండాలి. అంటే మన టైంని మనం వాళ్ళకి ఇస్తేనే వాళ్ళని కట్ చేయగలుగుతారు. అదే మీరు నేర్చుకోండి మీరే చేస్తుంటే చాలా బాగుంటుంది. అలాగే మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళు నేర్చుకొని చేస్తే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. కాబట్టి మనం ఒట్టలమే షాప్, ఇప్పుడు మీరు ఏరే షాప్ కటింగ్కి పోయినట్టు మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు కటింగ్కి పోయినట్టు మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరే రిసీవ్ చేసుకుంటారు, మీరే స్టిచ్చింగ్ మీరే కటింగ్ చేస్తారు. మీకు ఇంకా వేరే అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, కొలతలు తీసుకునే తోటలు రాసుకునే తోటలు కాబట్టి వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కట్ చేస్తారు. కాబట్టి ఒక మాస్టర్కి 1200తో పాటు రోజుకు 250 మనిషి నుంచి హెల్పర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదే మన తెలుగు వాళ్ళు నేర్చుకుంటే ఇది కూడా ఖర్చులు తగ్గించి తక్కువ రేటుకే మనం ఇంకా అంటే ఇప్పుడు మాస్టర్ 1200 అంటే మనకి 1000 రూపాయలు వచ్చినప్పుడు మనం అంతకన్నా ఎక్కువ పని చేయగలుగుతాం అనమాట. అదే మీరే ఓన్ షాప్ అయి ఉంటే ఇంకా హెల్ప్ అవుతుంది. మంచిగా నేర్చుకోండి అండి. అందుకోసం ఆఫ్లైన్లో నేర్పించడానికి కూడా నేను మాస్టర్స్ని ఏర్పాటు చేస్తున్నాను. మాస్టర్ షోల్డర్ మైనస్ చార్ట్ అని, మాస్టర్ టిట్ అని మరి ఎక్కడా దొరకదు అనమాట. మనకి అంత ఫార్ములా ఉంటుంది. ఏదైనా ఫిట్టింగ్ పర్ఫెక్ట్తో వస్తుంది. అసలు డౌట్ లేకుండా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎంతమంది ఉన్నారో కలకత్తా మాస్టర్స్ దగ్గర ఉన్న టాలెంట్, కలకత్తా మాస్టర్ దగ్గర ఉన్న టిప్స్ ఎవరి దగ్గర ఉండవన్నీ చాలా చాలా బాగుంటాయి. అంటే నేను టీచింగ్ చెప్పే విధానం చెప్తాను. అంటే మన దగ్గర లేవని కాదు, టీచింగ్ చెప్పడం వల్ల మాత్రం వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చెప్తారు. చూడండి ఇప్పుడు మాస్టర్ టిట్ నుంచి మనం తీసుకున్నాం. నెట్ అంతా మాస్టర్ ఇచ్చిందే, ఫ్రంట్ ఓపెన్ అది టిట్. చూడండి మనం చెస్ట్ మెజర్మెంట్, ఆమ్ రౌండ్ మెజర్మెంట్ తీసుకొని మాత్రం దాని టిట్ని అడ్జస్ట్ చేసిన, మిగతా ఏం అవసరం లేదు. టిట్లో ఉన్నదే షోల్డర్
చూడండి ఎంత బాగా వచ్చిందో. బ్యాచ్ షేప్ ఒకటి మాస్టర్ డ్రాయింగ్ ఫోటో ప్రకారం వేసుకున్నాడు. అది డ్రెస్ మీద వేసిన కాబట్టి కొంచెం పట్టకపోయినట్టు అనిపిస్తుంది. డ్రెస్ సెట్ చేయలేదు కాబట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఎక్కడ ముడత కానీ షోల్డర్ జాటన్ కానీ అలాంటిది లేకుంటుంది. చూడండి ఆ చీరకి అది పేరప్ చేసిన కాబట్టి వెనకాల బావు అది పెట్టడం జరిగింది. చూడండి ముందు కూడా ఎంత బాగుందో చూడండి. అదే డ్రెస్ తీసేస్తే ఇంకా షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ముడతలు రావడం కానీ అలాంటిది ఏం లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. మీరు మాస్టర్ కిట్ ఎంత ఉపయోగపడింది అంటే మాస్టర్ లేకుండా కూడా మీరు మాస్టర్లా ట్రడ్ చేయొచ్చు అనమాట. దాంతోపాటు కొంచెం ట్రైనింగ్ తీసుకుంటే మంచి ట్రడ్ చేయొచ్చు. మంచి ఉపాధి ఉన్నారనడం అనమాట. మంచి ట్రైనింగ్లో ఉన్నారనడము. మంచి వాంటెడ్ కూడా మీరు పెట్టకపోయినా కూడా ఏదైనా షాప్ మీరు కటింగ్ మాస్టర్ కూడా వెళ్ళొచ్చు మంచి పర్ఫెక్ట్ అయిన తర్వాత. అందుకోసం ఆఫ్లైన్ జాయిన్ అవ్వండి. మంచిగా నేర్చుకోండి. నేను తర్వాత మాస్టర్స్ ట్రైనింగ్ చూపిస్తున్నారు కాబట్టి ఈ అవకాశం అందరూ వినియోగించుకొని ఆఫ్లైన్ అయితే ఈ ఫస్ట్ స్థాయి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మొన్న కొంచెం వర్షాలు నేను పనిచేసాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు మాస్టర్లు అయిపోవచ్చు. ఆఫ్లైన్ స్టూడెంట్స్కి అయితే అన్ని ట్రిట్లు అన్నీ ఇస్తాం అనమాట. మేము కెమెరామ్యాన్ ఉంటాడు. కెమెరా రికార్డింగ్ చేసిన వీడియో కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే అండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.